ఈ వీడియోలో మనం బటన్ గ్రూప్స్ గురించి చూద్దాం. ఇన్ Bootstrap 4 allows you to group a series of buttons together in a button group. దాని పర్పస్ మనం btn-group అనే క్లాస్ని వాడతాం. సో div element with class btn-group to create a button group. చూడండి, ఇక్కడ బటన్ గ్రూప్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఒక div ఎలిమెంట్ తీసుకుంటున్నాను. అందులో div క్లాస్ ఈక్వల్స్ టు btn-group. ఓకే, ఈ బటన్స్ అన్ని కూడా ఒక గ్రూప్ కింద మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్. ఒకసారి అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. సో చూడండి, ఇవన్నీ కూడా ఉదాహరణ పక్కన ఒకటి వచ్చింది. ఇంతవరకు మనం డిక్లేర్ చేసినప్పుడు గ్యాప్ వచ్చింది, ఒక కొద్దిగా ఈ బటన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బటన్ గ్రూప్స్ని వాడడం వల్ల మనకి ఒకే గ్రూప్ కింద డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, btn-group అనే ఒక క్లాస్ని యూజ్ చేసుకుంటాం. తర్వాత చూసుకున్నట్టయితే ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ ద బటన్ సైజెస్ మనకి బిగ్ బటన్ కావాలంటే button-lg వాడతాం కదా. మనం బటన్ గ్రూప్ను క్రియేట్ చేసుకుని ఒకేసారి అప్లై చేసుకుని వాటిని లార్జ్ బటన్సా స్మాల్ బటన్స్ అనేది ఒకేసారి మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇన్ div ఎలిమెంట్లోని ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ ద బటన్ సైజెస్ టు ఎవ్రీ బటన్ ఇన్ ఏ గ్రూప్ యూజెస్ క్లాస్ btn-group-lg for a large button group or btn-group-sm for small button group. ఇప్పుడు చూడండి, 3 గ్రూప్స్ను క్రియేట్ చేద్దాం. ఒకటి స్మాల్, ఒకటి లార్జ్, ఒకటి వచ్చేసి మీడియం అంటే బై డిఫాల్ట్ అన్నట్టు. ఓకే, సో బటన్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ div ఈ ఫస్ట్ గ్రూప్ వచ్చేసి btn-group-lg, సెకండ్ వచ్చేసి మీడియం, థర్డ్ వచ్చేసి btn-group-sm. సో స్మాల్, లార్జ్, మీడియం మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో లార్జ్ బటన్స్, డిఫాల్ట్ బటన్స్, స్మాల్ బటన్స్. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే బటన్ గ్రూప్స్ సైడ్ బై సైడ్. సో బటన్ గ్రూప్స్ ఆర్ ఇన్లైన్ బై డిఫాల్ట్ which makes them appear side by side when they have multiple groups ఉన్నప్పుడు మనం ఏ విధంగా సైడ్ బై సైడ్ తీసుకురావాలో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే బటన్ గ్రూపు సో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 గ్రూప్స్ను మనం క్రియేట్ చేస్తున్నాం, బటన్ గ్రూపు, బటన్ గ్రూపు. 2 గ్రూప్స్ను కూడా తీసుకొచ్చేసి div class equals container button group. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మనం ఇలా ఒక గ్రూప్ పక్కన ఒక గ్రూప్ రావాలి అనుకుంటే మనం ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. btn-group mr-2 అంటే మార్జిన్ రైట్ 2 అంటే ఎంత 0.25 em ఎంత ఉంటుంది కదా. సో ఈ విధంగా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వర్టికల్ బటన్ గ్రూప్స్, బటన్ 4 Bootstrap 4 ఆల్సో సపోర్ట్స్ ద వర్టికల్ బటన్ గ్రూప్స్. సో ఇక్కడ btn-vertical అనే క్లాస్ని మనం వర్టికల్ బటన్ గ్రూప్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే, btn-group-vertical. సో వర్టికల్ గ్రూప్ btn-group-vertical.
నెస్టింగ్ బటన్ గ్రూప్స్ అండ్ డ్రాప్ డౌన్ మెనూస్. సో బటన్ గ్రూప్స్ని ప్లస్ డ్రాప్ డౌన్ మెనూస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ div class equals to container. Okay, div class equals to btn hyphen group, button type equals to button, class equals to btn primary. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులోనే ఇంకో div class btn hyphen group, button type equals to button, btn hyphen drop down hyphen toggle అనే క్లాస్ను వాడుతున్నాను. డ్రాప్ డౌన్ hyphen toggle, data toggle equals to drop down. div class equals to drop down menu. ఇవి కావాలనుకుంటే మనం మా కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా చూద్దాము. ఓకే, div class equals to container, ఈ div ట్యాగ్ని క్లోజ్ చేసాం. div class equals to button group, ఇది ఒక బటన్ గ్రూప్ కింద డిస్ప్లే అవుతుంది. తర్వాత div class equals to button group. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చూసుకున్నట్టయితే సో button type equals to class equals to btn hyphen primary, drop down hyphen toggle. ఇక్కడ మనం ఏం క్లాస్ వాడాం? డ్రాప్ డౌన్ hyphen toggle అనే క్లాస్ వాడాం. data hyphen toggle equals to drop down. సో తర్వాత క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ ఐఫన్ మెను. ఓకే, ఇందులో ఐటమ్స్ పర్పస్ డ్రాప్ డౌన్ ఐఫన్ ఐటమ్ అనే క్లాస్ని, డ్రాప్ డౌన్ ఐఫన్ ఐటమ్ అనే క్లాస్ని వాడుకున్నాము. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఒకసారి అవుట్పుట్ అప్డేట్ చేయండి. ఓకే, సోనీ ట్యాబ్లెట్ స్మార్ట్ ఫోన్.